హనుమకొండ జిల్లా భీమారం సమీపంలో ఉన్న జగతి గార్డెన్లో ఈరోజు కాళోజీ జూనియర్ కాలేజీ 12వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ వైకేఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి కేక్ కట్ చేసి అడ్వాన్స్ మెయిన్స్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను సత్కరించారు. అనంతరం కళాశాల చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వైకేఎస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కె తిరుపతి రెడ్డి, ఈ అనిల్ రెడ్డి, టి మధుకర్ రెడ్డి, ఎం సతీష్ కుమార్ తో పాటు అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. आपको पता है आपके प्रयागराज में एक खतरनाक डीजे है जिसका नाम है एसटी। जब वो अपनी भयंकर बीट बजाता है उसके बेस से మంచి ర్యాంకులతోటి మంచి పిల్లల్ని బయట పంపడం జరిగింది. మేము కాలేజ్ పెట్టిన మొదటి సంవత్సరం నుంచి మా కాలేజీలో జరిగేటువంటి స్పెల్స్ అంటే పిల్లలకి మినిమం ఒక 10 గంటలు వారికి ఏంటంటే పేషెన్సీ నేర్పించడం జరిగింది. వారికి ఆ పేషెన్స్ తోటి ఈ 10 గంటల సమయాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మంచి బీటెక్ కానివ్వండి, లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అలాంటి జాబ్స్కు ఈ 10 గంటల పేషెన్స్ని ఓర్చుకొని వారు ఖచ్చితంగా మంచిగా జాబ్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వీరు ఇదే విధంగా అన్ని రంగాల్లోకి చొచ్చుకొని పోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కానీ ఏ జాబ్ వచ్చినా సరే 8 గంటల సమయం ఇస్తే వాళ్ళు 4 గంటలే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మిగతా 4 గంటలు అనేది మన అందరి బాడీని అలసటగా చేసుకోకుండా వారిని 4 గంటలు ఉపయోగిస్తున్నారు. కాబట్టి నేను మా విద్యార్థులకు ఇచ్చేది ఏంటంటే ఎప్పుడైనా సరే 4 గంటలు సమయం కాకుండా పూర్తిగా మీ ఉద్యోగం రీత్యా 8 గంటల సమయం ఉంటే 8 గంటలని పూర్తిగా దానికి సహకరించి ఆ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే మా విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచిగా జాబులు చేస్తూ మరియు ఉన్న ఊరిని తల్లిదండ్రులను మర్చిపోకుండా వారు తోచిన సహాయం మన సమాజానికి చేయాలని, మన దేశానికి అభివృద్ధి చెందాలని, అలాగే వారి కుటుంబానికి, అలాగే వారి విలేజ్కి, వాళ్ళ మండలానికి కూడా అభివృద్ధిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం మాకు 468 అవుట్ ఆఫ్ 470 ఎంపీసీ విభాగంలో రావడం జరిగింది. అలాగే 436 అవుట్ ఆఫ్ 440 బైపీసీ విభాగంలో రావడం జరిగింది. అలాగే ఎన్ఐటీలో మా డైరెక్టర్ తిరుపతి రెడ్డి గారు మన అబ్బాయి 898 ర్యాంక్ తోటి సాధించి మాకు ఆల్ ఇండియా ర్యాంక్ సాయం జరిగింది. దాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అందరూ డైరెక్టర్స్ వేరు కాలేజ్ చెప్పుకుంటారు, కానీ మా డైరెక్టర్స్ పిల్లలందరూ కూడా మా కాలేజీనే జాయిన్ చేసి మంచి ర్యాంకులు తెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరియు ఈ ఫంక్షను ఈ 2000 మనసులో అటువంటి విషయాన్ని పెట్టుకొని ఉండాలి. కానీ ఓన్లీ విద్యను ఒక ర్యాంకులు తర్వాత వచ్చేసి సర్టిఫికెట్ల కోసమైనా లేకపోతే మార్క్స్ కోసమైనా చదవకుండా ఉంటే బాగుంటుంది. ప్రత్యేకంగా మర్చిపోకుండా అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని సెట్ చేయడంలో వీళ్ళిద్దరిదే ప్రముఖ పాత్ర కాబట్టి ఆ ఇద్దరిని మర్చిపోకుండా వారికి తగిన సెక్యూరిటీని కల్పించుకుంటూ వారిని మంచిగా ఇంకా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా ఇన్స్టిట్యూషన్ పైన నమ్మకం ఉంచుకొని మా దగ్గరికి తోలినటువంటి ప్రతి తల్లిదండ్రికి, వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఈ వేదిక నుంచి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ మేనేజ్మెంట్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.